సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. మోసం అనే పదానికి మరో పేరు సబిత అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభలో సవిత సునీతకు భట్టి సమాధానం ఇచ్చారని తెలిపారు. ఇక 2018లో నర్సాపూర్ ఎన్నికల ప్రచారానికి వెళ్తే పై 2 కేసులు నమోదయ్యాయంటూ పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఆ కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తాను తిరుగుతూనే ఉన్నానని అన్నారు రేవంత్. మల్కాజ్గిరి పార్లమెంటుకు పోటీ చేయమన్నారు. తన తరపున ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ టికెట్ ప్రకటన రాగానే సబిత పార్టీ మారిపోయారంటూ పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో తాము చాలా డెమోక్రటిక్ గా ఉన్నామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు కొనసాగిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్లో భాగంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తున్నాం, సభ నుంచి ఎవరు బయటకు వెళ్లొద్దు, సస్పెన్షన్కు గురి కావద్దు అనేదే తమ ఇంటెన్షన్ అని కూడా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోసం అనే పదానికి మరో పేరు సబిత అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. సభలో సబిత సునీతకు బట్టి సమాధానం ఇచ్చారు. ఇదే విషయాన్ని తెలియజేశారు రేవంత్. ఇక 2018లో నర్సాపూర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తే పై 2 కేసులు నమోదయ్యాయని తెలిపారు రేవంత్ రెడ్డి. ఆ కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తాను తిరుగుతున్నానని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటుకు పోటీ చేయమన్నారు. తన తరపున ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు. తీరా టికెట్ ప్రకటన రాగానే సబిత పార్టీ మారిపోయారంటూ ఆరోపించారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో తాము చాలా డెమోక్రటిక్ గా ఉన్నామని పేర్కొన్నారు రేవంత్. ఇదే అంశానికి సంబంధించి ప్రవీణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రవీణ్. ఈశ్వరి కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోని తన ఛాంబర్లో కూడా ఆ మీడియాతో చర్చ చేశారు. సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినంత వరకు మాత్రం ఆర్ట్ కమిటీలు చేశారని చెప్పుకోవచ్చు. సబితా ఇంద్రారెడ్డిని మోసానికి ఒక మారుపేరు అంటూ కూడా సంబోధించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాంగ్రెస్ లో ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో మాత్రం సబితా ఇంద్రారెడ్డి ఆ పార్టీలో ఆహ్వానించారు. అదే సమయంలో మాత్రం ఆ కాంగ్రెస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది రేవంత్ రెడ్డికి అని దానిపైన కూడా ఇప్పటివరకు సబితా ఇంద్రారెడ్డి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చే సమయంలో స్వయంగా నేనే ఆహ్వానించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు సబిత తెలిపిన నేపథ్యంలో దీనికి కౌంటర్ గా కూడా సునీతా లక్ష్మారెడ్డి కోసం ఏదైతే ప్రచారానికి వెళ్తే ప్రచారంలో మాత్రం 2 కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసుల చుట్టూ మాత్రం ఇంకా తిరుగుతున్నాను అని చెప్పేసి కూడా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్క అనే వాళ్ళు మాత్రం ఆ తమ్ముడిని ఒంటరి వారిని చేసి మాత్రం అన్యాయం చేసి వెళ్లారని చెప్పేసి కూడా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తుంది. దీంతో పాటుగా పొలిటికల్ అనుభవాలు మాత్రమే చెప్పాను, కానీ శాసనసభలో మాత్రం ఏ విధంగా కూడా ఆ సబితా ఇంద్రారెడ్డి పైన కూడా టార్గెట్ చేస్తూ నేను మాట్లాడలేదు. సబితా ఇంద్రారెడ్డి మొదటగా మాట్లాడిన తర్వాత మాత్రమే రీప్లై ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి కూడా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ప్రతిపక్షానికి సభలో ఇప్పటివరకే ప్రతి అంశంపైన కూడా మాట్లాడే అవకాశం ఇస్తున్నాము. ఇప్పటివరకే కేటీఆర్ 2 గంటల 35 నిమిషాలు, అదేవిధంగా హరీష్ రావు 2 గంటల 11 నిమిషాలు, అదేవిధంగా జయేశ్వర్ రెడ్డి 1 గంట 10 నిమిషాలు కూడా సభలో కూడా మాట్లాడారు. కానీ ప్రతిపక్షానికి సంబంధించిన సమయం ఇస్తున్నా కూడా అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన కూడా ఎక్కడ కూడా మెచ్చుకోవడం కావచ్చు, అదేవిధంగా సూచనలు కూడా ప్రతిపక్ష పార్టీ చేయట్లేదు. ప్రతి క్షణంలో కూడా టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడుతుంది అని దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సబిత ఆవేశం చూస్తే మాత్రం కేసీఆర్ హరీష్ రావు సభకు రాలేదు కదా, కేసీఆర్ బాధ్యత లేదు అనే దానిపైన కూడా ఒక అర్థమవుతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేటీఆర్ హరీష్ రావు ఆ ఇద్దరు కూడా ఏదైతే సభకు రాలేదు కాబట్టి చాలా డెమోక్రటిక్ గా ఆ సభ నడుస్తుంది. సభలో మాత్రం స్వచ్ఛవంతంగా నడుస్తుందన్న సమయానికి మాత్రం ఏదైతే సభని ద్రవ్య వినిమయ బిల్లు సమయంలో కూడా ఆమోదం తెలపకుండా కూడా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కూడా ఆ పోటీబద్దకు వచ్చి మాత్రం అక్కడ నినాదాలు చేయడం, చప్పట్లు కొట్టడం ఇవన్నీ చూస్తుంటే మాత్రం సభలో మాత్రం వారు ఉండాలి అని భావించలేదు. కాబట్టి సభకు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లు పైన కూడా అసెంబ్లీలో మాత్రం ఇప్పటివరకే ఆమోదం తెలిపిందని చెప్పేసి కూడా తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా 2014 సంవత్సరంలో మాత్రం శాసనసభ వేదికగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డిని మాత్రం దాదాపు సంవత్సరం కాలం పాటు మాత్రమే ఆ సభలో ఉన్నారు. తర్వాత 4 సంవత్సరాల పాటు కూడా ఆ సభ నుంచి కూడా సస్పెండ్ చేశారు. తర్వాత 2018 సంవత్సరంలో మాత్రం ఎమ్మెల్యే వెంకటరి అదేవిధంగా సంపత్ ఇద్దరిపైన కూడా సభ్యత్వాలు కూడా రద్దు కాలేదా అని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రశ్నించిన
కా